చారు చేద్దాం అనుకున్నా నేను. దానికి కావాల్సిన పదార్థాలు ఏమేమో చూద్దాం. కొంచెం ధనియాలు వేస్తాము, కొంచెం లైట్గా వేపుకొని పొడి చేసుకుందాం. కొంచెం కందిపప్పు కూడా వేస్తున్నా, ఒక 2 టేబుల్ స్పూన్ అనుకోండి కందిపప్పు. ఇప్పుడు జీలకర్ర మిరియాలు కూడా కొంచెం కొద్దిగా వేసాను, అవి కూడా లైట్గా వేపుకుందాం. జస్ట్ వేడెక్కితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నా. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్. ఈ వీడియోలో నేను మసాలా గ్రేవీ కర్రీ చూపిద్దాం అనుకుంటున్నా. మునక్కాయ మసాలా గ్రేవీ. పల్లీలు తీసుకున్నా, దాంతోపాటు పచ్చెనగపప్పు కూడా తీసుకున్నా. కొంచెం వేపుకుందాం ఇవన్నీ మంచిగా. కొంచెం 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఇవన్నీ వేగనిద్దాం బాగా. ఇవి ఉన్నాయండి, మరి అసలు స్టవ్ పైనే కూర్చోవన్నమాట, అటు ఇటు వాలిపోతూ ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా ధనియాలు వేస్తున్నా, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేస్తున్నా. తర్వాత ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్క వేస్తున్నా, ఒక 4 ముక్కలు. అదేమో దాల్చిన చెక్క, చినిమని అంటాం కదా, అది ఇదో. కొంచెం లవంగాలు వేస్తున్నా. ఇవి కూడా కొద్దిగా వేపుకున్నా. ఇప్పుడు ఇవన్నీ పక్కకు తీసేసుకున్నాము. కొంచెం చల్లారి పెట్టి మిక్సీ పట్టుకున్నాము ఇవన్నీ. ఇదేమో కొత్తిమీర, ఒక చిన్న సైజు పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. కొంచెం ఒక అరంగుళం అల్లం ముక్క, ఒక 3 టమోటాలు కట్ చేశాను. ఇవి మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు పొయ్యి పైన మనం మరొక ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కూడా లైట్గా వేడైంది. ఇప్పుడు ఆవాలు వేస్తున్నా. నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేస్తున్నా. ఇవి కొంచెం వేగనిద్దాం. చాలా బాగుంటుంది టేస్ట్ ఇట్లా చేసుకుంటే. అయితే మునక్కాయ మసాలా గ్రేవీ అన్నమాట. వేగాయి. ఇప్పుడు ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు, పసుపు వేసుకున్నాము. పసుపు వేయలేకుందాకా పసుపు, ఇప్పుడు మనం ఇందాక టమోటా, పచ్చిమిర్చి, అల్లం, తర్వాత కొత్తిమీర
మిక్సీ పట్టేసుకున్నాం కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకున్నాము. అది ఆ పేస్ట్ ఇది. ఇది బాగా వేపుకోవాలి, లేకపోతే పచ్చివాసన ఉంటుంది. ఇంకొంచెం ఆ జార్లో వాటర్ వేసేసుకొని తిప్పైతే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ములక్కాయలు అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం బాగా కలిపేసి ఉప్పేసేసి ఇందులోకి ఇవి బాగా కుక్ అవనిద్దాము. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మునక్కాయలు కదా, ఉడకాలి. కొంచెం వాటర్ వేసేసుకొని వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడకనిద్దాము. అలాగే నేను మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. కొంచెం అంటే కొంచెం చాలా కొంచెం గ్రామ్స్ వైజ్గా వేసుకుంటున్నా. చూడండి, లిటిల్ బిట్ ఆఫ్ సోయాబీన్ పౌడర్ చాలా మంచిది హెల్త్కి. నా దగ్గర ఉంది, వాడదాం అనుకొని వాడకుండా ఆపేసాను, మర్చిపోయాను అంతే, ఇంకేం కాదు. ఇప్పుడు వాడుతున్నాను. చాలా స్ట్రెంగ్త్ అనమాట, బాడీకి మంచిది. మనం ఎక్కువ వేయలేము, వాడలేము, ఎందుకంటే అది ఆ స్మెల్ వస్తుంది, ఆ ఫ్లేవర్తో తినలేకపోతాం అనమాట, దేనిలో వాడలేము. అందుకని ఇప్పుడు ఇంగువ ఎట్లా వాడతామండి, అట్లా వాడడం. దానికన్నా కూడా ఇంకా తక్కువ అమౌంట్ అయితే వాడాలన్నమాట మనం దీంట్లో, లేదంటే స్మెల్ మారిపోతుంది, మళ్ళీ ఫ్లేవర్ మారిపోతుంది. మనం వేసినట్టు తెలియకుండా, ఆ ఫ్లేవర్ తెలియకుండా వాడాలన్నమాట. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు బాగా ఇది కలిసేలాగా కలిపేసి దీని మీద మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి బాగా ఉడకనిద్దాం ఇవి. ఈలోపు మనం మసాలా రెడీ చేసుకోవడానికి వేయించుకున్నాం కదా, అవి అయితే మిక్సీ పట్టేసుకుంటాను. కుక్ అయిపోయాయి మునక్కాయలు అంతా. ఇప్పుడు మనం ఈ గ్రేవీ ఇందులోకి యాడ్ చేసుకున్నాం. మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఆ మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం కసూరి మేతి యాడ్ చేస్తాను నేను. కసూరి మేతి యాడ్ చేస్తే ఏమంటే టేస్ట్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది, కంప్లీట్ మారిపోతుంది అనుకోండి. అద్భుతంగా రుచిగా ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇట్లా అయితే ఉంది ప్రస్తుతానికి. నాకు ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. నేను కొంచెం అల్లము, తర్వాత మనం మసాలాలో మిరియాలు, కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసాం కదా, కాబట్టి నాకు ఇది సరిపోయింది. మీకు ఎవరికైనా సరిపోకపోతే ఒకవేళ ఇన్ కేసు ఈ క్రమంలో యాడ్ చేసుకోవచ్చు అనమాట. కారం కూడా పచ్చికారం అంటే బట్ ఎండుమిర్చి పౌడర్ ఉంటుంది కదా, అది మిర్చి పౌడర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నాకు అది యాడ్ చేసే పని లేకుండా ఇందులోనే సరిపోయింది. ఎందుకు సరిపోయింది అనేది కూడా చెప్తాను. మనం ఇందులో పులుపు ఏమి వాడలేదు కదా, పులుపు కూర కాదు కదా ఇది, కాబట్టి తక్కువే పట్టింది ఉప్పు కారం. ఇది చల్లారేసరికి చూడండి, ఇప్పుడు ఈ మాత్రం ఉంది. చల్లారేసరికి ఇంకా థిక్గా వచ్చేస్తుంది బాగా గ్రేవీ. ఇప్పుడు కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకుంటాం. చెప్పాను కదా, కసూరి మేతి యాడ్ చేస్తే కంప్లీట్గా ఫ్లేవరే మారిపోతుంది, చాలా బాగుంటుంది స్మెల్. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్. కొత్తిమీర వేసాం కదా, యాక్చువల్లీ నార్మల్గా చేసే వాళ్ళైతే కొత్తిమీరతో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ నేను ఎందుకంటే నా దగ్గర ఉంది, టేస్ట్ బాగుంటుంది కాబట్టి వేస్తున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూడండి, ఇట్లయితే ఉంది ములక్కాయ మసాలా గ్రేవీ. సూపర్ అండి, సూపర్ అంటే సూపర్ ఉంది టేస్టు. ఇట్లా చేసామనుకో ఒక ముద్ద కూడా వదలకుండా తినేస్తారు ఎవరైనా. చాలా బాగుంది టేస్టు. మీరు కూడా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఇప్పటిదాకా ఎవరైతే మన ఛానల్ చూసి ఆదరిస్తున్నారో వాళ్ళందరికీ మరొక్కసారి పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో, మరొక రుచికరమైన వంటతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చూస్తూనే మై సోల్ స్టైల్. థ్యాంక్ యూ అండి.